నవ్యాంధ్రప్రదేశ్ ఆశా జ్యోతి అద్భుత అమరావతి నిర్మాత నవ్యాంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్ధి ధ్యేయంగా నారావారి ముద్దుబిడ్డ గౌరవ మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన పోలీసుల యొక్క శ్రమను మనోభావాలను గుర్తించి మన పోలీసులకు ఒక ప్రవాహంలా ప్రమోషన్లు అందించిన అద్భుత నాయకుడికి మన నవ్యాంధ్ర పోలీసు వారి వందనం అభివందనం. లోకానికి 12 గంటలు సూర్యుడు కాపలా కాస్తే, చంద్రుడు 12 గంటలు కాపలా కాస్తే, 24 గంటలు కాపలా కాస్తే ఏకైక వ్యక్తే మన పోలీస్. అలాంటి మన పోలీసు శాఖకు వెన్నుదన్నుగా నేనున్నానంటూ ఈరోజు సంక్రాంతి మరి నూతన సంవత్సర పండుగల కన్నా ప్రమోషన్ల పండుగ ఈరోజు మన ఆనందాన్ని ఇక్కడ కొట్టే కరతాల ధ్వనులు మన గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క స్వప్న సాకారం అమరావతికి నిలబడాలని సభాముఖంగా తెలియజేస్తున్నాను. నువ్వు నేను అందుకే అన్నారు, ఒక గంట సంతోషంగా ఉండాలి అంటే సెల్ ఫోన్ ఆఫ్ చేసుకుని హ్యాపీగా పడుకోవాలి. దినం సంతోషంగా ఉండాలంటే పిక్నిక్ వెళ్ళాలి. వారం సంతోషంగా ఉండాలంటే టూర్ పోవాలి. ఒక నెల మాత్రం సంతోషంగా ఉండాలంటే పెళ్లి చేసుకోవాలి. సంవత్సరం సంతోషంగా ఉండాలంటే డబ్బు సంపాదించాలి. జీవితకాలం సంతోషంగా ఉండాలంటే మీరు చేస్తున్న వృత్తిని ప్రేమించండి అన్నారు. ఆ వృత్తిని ప్రేమించే వాళ్ళు, రాష్ట్ర ప్రభుత్వం మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయమనే వాళ్ళు మన పోలీసు వ్యవస్థని కూడా సగర్వంగా ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాం హర్షధ్వానాల మధ్య. అందుకే అంటున్నాం, నువ్వు నేను కలిస్తేనే మనం కలిస్తేనే జనం కలిస్తేనే ప్రయోజనం. ప్రమోషన్ల ప్రయోజనం పొందాం మనం. ఇదేనా మనం ఇచ్చే కరతాలతో ఒకసారి రుణం తీర్చుకుంటామని గట్టిగా చప్పట్లు కొట్టి మాట ఇవ్వాలని సవినయంగా కోరుకుంటున్నాం. అందుకే అన్నారు, ప్రాణం పైకి పోతుంది, దేహం కిందికి పోతుంది, కానీ పేరు మాత్రం శాశ్వతంగా నిలబడుతుంది. ఈ రోజు మనకు లభించిన ప్రమోషన్ల యొక్క పండుగ శాశ్వతంగా మన కుటుంబాలందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అండగా ఉంటామని, రుణం తీర్చుకుంటామని మరొకసారి మీరు కొట్టే చప్పట్లు ఏడుకొండల వెంకన్న కినబడాలని ధన్యవాదాలతో కోరుతున్నాను. అదేవిధంగా ఒక స్కూల్లో కొటేషన్ చదివాను, చరిత్ర చదవడం కాదు, చరిత్ర సృష్టించాలి అని. అదేవిధంగా ఈరోజు గౌరవ మన ముఖ్యమంత్రి గారు అమరావతి నగరాన్ని నిర్మించి చరిత్ర సృష్టించినటువంటి ప్రపంచంలో ఏకైక ముఖ్యమంత్రి మన గౌరవ చంద్రబాబు నాయుడు గారు. అందుకే అన్నారు, అలక్ష్యం చేయకుండా అహర్నిశలు శ్రమను మరచే ధన్యజీవి మన పోలీస్. శాంతి భద్రతలో నిరంతరం బిజీగా ఎంతో మనం శ్రమిస్తున్నప్పటికీ మన శ్రమను గుర్తించి తన చల్లదనాన్ని మన మీద కురిపించినటువంటి మహానుభావుడు గౌరవ మన ముఖ్యమంత్రి గారు. అన్నానికి అమ్మకు తేడా ఏమంటే, అన్నం కడుపులో ఉండి కాపాడుతుంది, అమ్మ కడుపులో పెట్టుకొని కాపాడుతుంది అన్నారు. నాన్న వటవృక్షం లాంటి వాడు. ఈ పుణ్య దంపతుల గురించి చెప్పడానికి నారా వంశబోధి చంద్రుడు, సకల ప్రజలకు దయా సాంద్రుడు, శ్రీయుత ఖర్జూర నాయుడు గారు కనిన స్వప్నం, శ్రీమతి అమ్మన్నమ్మ గారి కనక గర్భం, నారావారిపల్లె రాయలసీమ ముద్దు బిడ్డ, తెలుగుదేశ వరాల బిడ్డ, భరతమాత బుద్ధు బిడ్డ మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు. అందుకే అన్నారు, మాట సడలని వ్యక్తిత్వానికి ప్రతీక, మాటకు కట్టుబడే మనస్తత్వానికి పతాక, నవ్యాంధ్రకు గర్వకారణం, అభ్యుదయానికి పచ్చతోరణం అయిన అమరావతికి రూపశిల్పి గౌరవ మనకు ముఖ్యమంత్రి గారు. ఒక్క మాటలో చెప్పాలంటే, సమర్థత అమెరికాలో ఉన్న, అంతరిక్షంలో ఉన్న, ఆర్కిటికాలో ఉన్న, అంటార్కిటికాలో ఉన్న మరి గుర్తించే దుర్బిణి యంత్రం మన ముఖ్యమంత్రి గారి నేత్రం. అందుకే ఎన్ని సమస్యలు వచ్చినా తొనకని నైజం, ఎంత ఎదిగినా వన్నె తగ్గని తేజం మన ముఖ్యమంత్రి గారికి సహజం. విసుగు విరామం లేకుండా అహర్నిశలో పనిచేసే మానవ యంత్రం మన నవ్యాంధ్రకే స్ఫూర్తి. కోట్లాది తెలుగు ప్రజల దీప్తి, సాంకేతిక పద సారథి, శాస్త్రీయ పద వారధి, నిత్య కృషికి ప్రతిరూపం, సంక్షేమానికి ప్రథమ స్థానం, పాలనలో పారదర్శకత, భవిష్యత్తుపై దర్శకత గల వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా మన పోలీసుల యొక్క సంక్షేమానికి పెద్దవి చేస్తున్నటువంటి గౌరవ హోంశాఖ మంత్రులు, అలాగే గౌరవ డీజీపీ గారు, వేదికమైనటువంటి పెద్దలందరికీ కూడా మన పోలీసు యంత్రాంగం తరపున, పోలీసు కుటుంబ సభ్యుల పేరు పేరున నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు హృదయపూర్వకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆత్మవిశ్వాసంతో మనమందరం కూడా అండగా ఉంటామని, రుణం తీర్చుకుంటామని, నమ్మకాన్ని వమ్ము చేయమనటంలో
ఆంధ్రప్రదేశ్ పోలీస్ మాట తప్పరని మరొకసారి మీరు గట్టిగా చప్పట్లు కొట్టి ముఖ్యమంత్రి గారికి మాట ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ మీ రామమూర్తి. ధన్యవాదాలు సార్.